ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే ఆర్యోక్తిని అనుసరించి శివకి శివ భేదం అనేది లేకుండా ఒకే ప్రాంగణంలో శివకేశవులిద్దరూ కూడా కొలువై ఉన్నటువంటి దివ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రం మునికోడలి. ఈ మునికోడలి గ్రామం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, అదేవిధంగా రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ప్రాంతం అంతా కూడా పూర్వకాలం అరణ్య ప్రాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యోగులు మునీశ్వరులు అందరూ కూడా ఈ నదీ తీరం గోదావరి నదీ తీరానికి వచ్చి ప్రాతకాలంలో తమ సంధ్యావందనాది తపోనిష్ఠా పూజా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని ఈ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేసుకున్న చోటు కనుక ఈ గ్రామానికి మునికూటమి అనే పేరు వ్యవహరించబడుతుంది. కాలక్రమేణా ఈ మునికోడలి అనే పేరు మునికూటమి అనే పేరు మునికోడలిగా ప్రస్తుతం వ్యవహరించబడుతోంది. పూర్వకాలంలో మునీశ్వరులు తపస్సు చేసుకున్న చోటు కనుక ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ మునికోడలి. ఈ గ్రామంలో గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు క్రీస్తు శకం 1124 సంవత్సరంలో అప్పటి ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి ముప్పభూపాల చక్రవర్తి, ఆయన మంత్రి కేశనామాచుడు అనే వారి ద్వారా ఈ స్వామి అప్పటి గోదావరి నదీ తీరంలో ప్రతిష్ఠించబడి అత్యంత వైభవోపేతంగా పూజింపబడినటువంటి ఈ వేణుగోపాల స్వామి వారు ప్రస్తుతం ఈ 2026 సంవత్సరానికి 902 సంవత్సరములు జరగబడుతున్న ఈ సందర్భంగా అతి పురాతనమైనటువంటి అత్యంత మహిమగల ఈ స్వామివారి దర్శనం అత్యంత పుణ్యప్రదం. ఈ స్వామి దర్శనం మన పూర్వజన్మ సుకృతం. అలాగే ఈ క్షేత్రంలో వెలిసినటువంటి పార్వతీ సోమేశ్వర స్వామి వారు అత్యంత మహిమగల స్వామి, వారి దర్శన భాగ్యం కూడా మహద్భాగ్యం. ఈ దేవాలయాలకు ఆవంశ వారు వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం అత్యంత పుణ్యప్రదం. శివకేశవులు ఒకే ప్రాంగణంలో నదీ తీరాన పశ్చిమాభిముఖంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రం ఈ మునికోడలి గ్రామాన్ని 18వ శతాబ్దంలో శ్రీపాద శివరామ సిద్ధాంతి గారు కాశీ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించబడినట్లుగా తెలుస్తుంది. ఈ స్ఫటికలింగం పౌర్ణమి అమావాస్యలకు తన వర్ణాన్ని మార్చుకుంటుందని అర్చకుల ద్వారా తెలుస్తుంది. ఈనాటికి కూడా అదృశ్య రూపమున మునీశ్వరులు, యోగులు, ఋషులు, దేవతలు ఈ నదీ తీరమున వేకువజామునే ఈ క్షేత్రాన్ని దర్శించి స్నానపానాలు జరిపించుకొని తమ జపతప పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ గ్రామాన్ని, ఈ గ్రామ ప్రజలను కూడా ఆశీర్వదిస్తూ ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ పుణ్యక్షేత్రం
ఏ విధమైనటువంటి జల కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ లేకుండా స్వచ్ఛమైన గోదావరి నదీ జలాలు ఈ మునుకోడలి పుణ్యక్షేత్రం కూడా ప్రవహిస్తూ రాజమహేంద్రవరం చేరుకొని అక్కడి నుండి సముద్రంలో అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంటాయి. స్వచ్ఛమైన నదీ జలాల్లో స్నానమాచరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాబోయే 2027 సంవత్సరం పవిత్ర గోదావరి పుష్కర స్నానం ఆచరించండి. పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఈ క్షేత్రంలో ఏ విధమైనటువంటి కాలుష్యము లేని స్వచ్ఛమైన గోదావరి నది జలాల్లో స్నానమాచరించండి, తరించండి, స్వామిని దర్శించండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ.